ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ వాక్యాన్ని విని వదిలిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ఎందుకంటే ఈ వాక్యము ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు గత వారం నుంచి సంసోను జీవితం గురించి మనకి ఒక్కొక్కటి నేర్పిస్తున్నాడు. తల్లిదండ్రుల మాట వెళ్ళదు సంసోను. దేవుడు వద్దన్న పని చేసుకొని మోసపోయాడు. దేవుడు దగ్గరకు తీర్చుకున్నాడు. తను చనిపోతున్నప్పుడు ఆ యొక్క లేహి అనే ప్రాంతములో నీళ్ళనిచ్చాడు. 1000 మందిని చంపిన తర్వాత ఆ దాహముతో తెప్పరిల్లిపోతున్నప్పుడు సంసోను ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? మంచి కార్యం చేశాడని గత వారం చేశాడు. అయితే ఇప్పుడు ఏమవుతున్నాడంటే పరిశుద్ధుడే కానీ అతి అపవిత్రమైన స్థలంలో ఉన్నాడు. ఏ స్థలంలో ఉన్నాడు? ఎప్పుడైతే అపవిత్రమైన స్థలంలోకి వెళ్ళాడో తన బలాన్ని కొద్ది కొద్దిగా ఆ బలమంతా ఏం చేసేసింది? సాతాను డెలీలా అనే స్త్రీ ద్వారా ఏం చేసింది? తీసేసింది. ఇప్పుడు ఈ పరిశుద్ధుడు అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం కోల్పోయాడో, తర్వాత ఏ విధంగా దేవుడు తనను కాపాడాడు అన్నది వాక్యంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిచి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టింది. ఈ పరిశుద్ధుడు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. అంటే దేవుని యొక్క పాదాల దగ్గర ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక దయ్యము కలిగిన స్త్రీ దగ్గర ఉండిపోయారు. సాతాను ఉచ్చులో ఉండిపోయి ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నాడు? దేవుడి సముఖంలో నిద్రించాల్సింది పోయి దేవుడి సముఖంలో ఉండాల్సిన ఇతను ఎక్కడున్నాడంటే ఒక స్త్రీ యొక్క తొడ మీద పడుకున్నాడంట. ఆమె భార్య, పెళ్లి చేసుకున్నాడా? కాదు. ఆమె పాపము కలిగిన స్త్రీ, వ్యభిచార స్త్రీ. ఎక్కడ పడుకున్నాడు ఇప్పుడు? సాతాను ఒడిలో పడుకున్నాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం పోతుంది? దేవుని ఆత్మ ఇతని నుండి దూరం అయిపోతుందని తెలియకుండా ఏం చేస్తాడు సాతాను? నిద్రబొచ్చుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక స్త్రీ ద్వారా ఏం చేస్తున్నాడు? నిద్రబొచ్చుతున్నాడు. నిద్ర. ఒక పరిశుద్ధుడు, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మెలుకు కలిగి ప్రార్థన చేయండి. దొంగ ఏ సమయంలో రాబోతున్నాడో తెలియదు. దొంగడు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? ఎప్పుడు దొంగతనం చేస్తాడో తెలుసా? అందుకే నువ్వు మెలుకు కలిగి ఉండమంటున్నాడు. ఇప్పుడు ఇతను మెలుకుగా ఉన్నాడా? సంసోను మెలుకుగా ఉన్నాడా? ఒక చెడ్డ స్త్రీ దగ్గర పడుకున్నాడు. ఆ తొడ మీద పడుకున్నాడు. దేవుని సన్నిధానంలో ఉండాల్సిన న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు పాలించిన సంసోను ఇప్పుడు ఎవరి తొడ దగ్గర ఉన్నాడు? ఒక స్త్రీ, ఒక పాపపు స్త్రీ యొక్క ఒడిలో పడుకున్నాడు. అంటే సాతాను యొక్క బానిసలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే సాతాను అతనుకున్న బలాన్ని తీసేస్తుంది. ఆ జడలను, దేవుని వాక్యం, అతను నాజీరు చేయబడిన వాడు. పరవ్యామోహం ఉండకూడదు. బైబిల్లో లేఖనములో ఆదికాండం 20 అధ్యాయులు ఏముంది? పొరుగువారి భార్య అయినను పొరుగువారిది ఏది ఆశించొద్దన్నాడు. ఇప్పుడు ఎవరో ఈ అమ్మాయి, కానీ వివాహము జరగలేదు, పెళ్లి చేసుకున్న స్త్రీ కూడా కాదు, ఈమె దగ్గర వచ్చి పడుకున్నాడు. ఇప్పుడు ఈయన బలం ఏమైపోయింది? తీసేస్తుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే అంటున్నాడు. నువ్వు దేవుని మందిరంలోకి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వినాల్సిన నీవు ఏమవుతున్నావు అంటే నిద్రలోకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు నీకు కునుకుబాట్లు వస్తున్నావు తెలుసా?
లాలన. అక్కడ ఏం చెప్పాడు ఫిలిష్తీయుడు? నువ్వు ఏం చేయాలి సంసోన్ని ఏం చేయాలని చెప్పాడు అక్కడ? నువ్వు లాలన చేసి అతని బలాన్ని తెలుసుకో. ఏంటిది? లాలన చెయ్యి. నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నిన్ను మోహిస్తున్నాడు కదా అని ఫిలిష్తీయులు ఏం చేశారంటే, మేమైతే మా వల్ల కాట్లా. ఇప్పుడు ఆ సాతాను సమూహం వల్ల కావట్లేదు. ప్రార్థన చేసేవాడిని ఓడించడం వాడి వల్ల కావట్లేదు. ప్రార్థనలో కూర్చున్న వాడిని లేపడానికి వాడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు బలంగా ప్రార్థన చేస్తావో వాడి వల్ల కావట్లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే, నీకు ఏది బలహీనతగా ఉందో ఆ బలహీనతని నీ ముందుకు తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడ బలహీనమవుతున్నావు? వ్యసనానికి బలహీనమవుతున్నావా? తాగుడుకు బలహీనమవుతున్నావా? లేదా అమ్మాయి వ్యామోహంలో బలహీనమవుతావు? అదే చూస్తాడు. ఇతను ఎక్కడ పడతాడు అని చూస్తాడు. కొంతమంది ఇలాగే సేవకులు కూడా ఏమైపోయారంటే, పర వ్యామోహములోకి పడిపోయి, భార్యను ప్రేమించి భార్యతో ఉండాల్సిన అతను పర వ్యామోహంలో పడిపోయి ఏమైపోయాడు? ఒక గొప్ప సేవకులే ఈ రోజున ఏమైపోతున్నారంటే, ఆడదాని యొక్క ఉచ్చులో పడిపోయి భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయి వాళ్ళు ఏమైపోయారంటే, ఈ రోజున సేవలన్నీ పాడైపోతున్నాయి. దేవుడి నామానికి అవమానం తెస్తున్నాడు. ఎక్కడ చూసిన ఇదే. ఓ సేవకుడు ఇలా చేశాడంట, తన భార్య ఉన్నా సరే వేరొక కాపురం పెట్టాడంట. అవమానం కదా దేవుడికి. ఇప్పుడు సంసోను ఎక్కడున్నాడు? దేవుడికి అవమానం తెచ్చేవాడిగా ఉన్నాడా లేదా? ఇప్పుడు ఒక బలాఢ్యుడు ఇప్పుడు ఏమైపోయింది? బలం పోయింది. చాలామంది దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు వాక్యం వింటే వాళ్ళు బలపడతారు. కానీ వాళ్ళకి ఎందుకు నిద్ర వస్తుంది? లాలన. నిద్రపోపేస్తున్నాడు. పడుకో కొంచెం. దేవుని వాక్యం మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఏ గడియలో నేను వస్తానో తెలియదని వాక్యం సెలవిస్తుంటే, ఈ రోజున మెలకువలా లేకపోయారు. ఇప్పుడు ఎక్కడ సంసోను ఎక్కడున్నాడు? ఇప్పుడు అంటే నిద్రలో ఉన్నాడంటే ప్రార్థన చేయట్లేదు, దేవుడితో గడపట్లేదు. నేను చాలాసార్లు మందిరంలో ఎవరికి అమ్మ ఏంటమ్మా నిద్రపోతుంది, అయ్యగారు కూడా ఇలా కొడతా ఉంటారు. మా అయ్యగారు ఏం చేస్తారంటే ఇలా కొడతా ఉంటారు నిద్రపోయేవారు. ఎందుకు? దేవుడు చెప్తున్నాడు లే. ఏంటి? ఒక్కోసారి కొట్టినప్పుడు ఆ సౌండ్కైనా చప్పట్లో కొడితేనే లెగు. ఎందుకు లేపుతున్నాడు? నీవు నిద్రపోతే నీ బలం లాగేసుకుంటాడు సాతాను. దేవుని వాక్యము ద్వారా నువ్వు బలపడిపోవటం వాడికి ఇష్టం లేదు. పాటలు పాడేంత వరకు చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ హాయిగా ఉంటావు. మరి వాక్యంకి వచ్చేసరికి నీకెందుకు కునుకు పాటలు వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నీకు కునుకు పాటలు వస్తున్నాయి? ఎందుకు నాకు నిద్ర వచ్చేస్తుంది? తెలుసా? నీ ఆత్మ బలపడటం వాడికి ఇష్టం లేదు కాబట్టే నీవు నిద్రలోని పడుకో. ఎంతసేపు ఈ వాక్యం వింటావు? పడుకో. చిన్నపిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే మందిరములో నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు కూడా బలపడిపోతారేమో అని చెప్పి ముందు అల్లరి చేస్తాడు. ముందు ఒక తల్లి ఒక దెబ్బ కొట్టగానే ఆడు ఏమవుతాడంటే నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ విధంగా పడుకోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే, ఇదిగో ఈ సంసోను వల్లే వాడు కూడా ఏమవుతున్నాడు? లాలన. పడుకో బొజ్జో, నీ దగ్గరికి వచ్చి జో కొడుతున్నాడు వాడు. వాక్యం విన్నావులే, పడుకో. ఎంతసేపు వింటవా? గంట అయిపోయింది, ఇంకా ఏంటి కొంచెం పడుకో. ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టారనుకో నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఆల్ నైట్ ప్రేయర్లు పెడితే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అమ్మా, ఆల్ నైట్ ప్రేయర్లు దేవుని నీ కుటుంబం కోసము, నీ పరిస్థితులు మారటం కోసము, సాతానేసే ఉచ్చుల నుండి తప్పించుకోవటం కోసము దేవుడు నీకు ఆల్ నైట్ ప్రేయర్లు దైవజనుల ద్వారా చెప్తే నిద్రపోతూ ఉంటావు. ఎంతసేపు వాళ్ళ ఒక పక్క ప్రార్థన చేసే వాళ్ళు చేస్తూ ఉంటే నువ్వు అంటే ఆడ ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రార్థన చేయకుండా పడుకో. ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబు ఏం చేస్తాడు? యాకోబు తన అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? రాత్రంతా చలిలో అక్కడ భయంకరమైన ఎడారిలో ఎవ్వరూ ఉండరు, కానీ దేవుడితో పెనుగులాడుతున్నాడు యాకోబు.
ఎందుకు పెనుగులాడుతున్నాడు? తనకున్న ప్రమాదం ఉంది కాబట్టి. ఇటు పక్క మావ చంపాలని చూస్తున్నాడు, ఒక పక్క ఏమో సొంత అన్నే చంపాలని, రక్తబంధమే చంపాలని చూస్తున్నాడు. ఎటు వెళ్ళిన ప్రమాదం ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆ ప్రమాదాన్ని తప్పించి, దేవా నువ్వు ఆశీర్వదిస్తేనే నీ యొక్క తొడను నేను నీ కాళ్ళను వదులుతాను అన్నాడు. అంటే ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. నీ పేరు ఏంటంటే, నా పేరు యాకోబు, ఇక్కడ నుండి ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ యాకోబు నుండి ఎవరు వచ్చారు? ఇస్రాయేల్ వచ్చారు. అర్థమవుతుందా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే కొన్ని 20 లక్షల మంది 6 లక్షలకు పైగా కాదు, 20 లక్షల మంది ఇస్రాయేలు జన్మం వచ్చింది. అట్లా ఇస్రాయేల్ దేశం పుట్టింది. అంటే దేవుడు ఆశీర్వాదం. ఇప్పుడు కూడా ఇస్రాయేల్ దేశము ఉందా, అయిపోయిందా? ఇప్పుడు కూడా ఉంది. చూసావా, దేవుడు ఆశీర్వాదం అలా ఉంటుంది. సాతాను ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, కొంత ధనం ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, తర్వాత పీడిస్తాడు. నీకు ఆపదలో ఉన్నప్పుడు ఇదిగో నేను సాయం చేస్తాడు. నువ్వేమనుకుంటావు? అది దేవుడి నుంచే వచ్చింది అనుకుంటావు. సాయం చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి అవుతా ఉండవా, వీడి దగ్గర వస్తుంది ఇక లాగేసుకోవాలి, వడ్డీ వ్యాపారాలు చేయటం మొదలు పెడతారు. ముందేమంటారంటే తర్వాత ఇవ్వచ్చు అంట. ఓ 10,000 ఇచ్చారనుకో, తర్వాత ఇవ్వచ్చు, మీ దగ్గర ఉన్నప్పుడే ఉండంట. ఎప్పుడైతే నీకు సంపాదన దేవుడు ఆశీర్వదిస్తా మొదలు పెడతా ఉన్నాడు అనుకో, ఇక వచ్చేస్తాడు సాతాను. ఈడు అభివృద్ధి అవుతే ఇంకా దేవుళ్ళ బలపడిపోతాడు, ఇంకా దేవుడికి సాక్ష్యంగా ఉంటాడు అని చేయాలి. అర్థమవుతుందా? అని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎదగడానికి వీల్లేదు. సాతానేసే ఉచ్చులు అలా ఉంటాయన్నమాట. మనవాడు ఏమనుకుంటాడంటే, నాకు ఈ రోజున రెంట్ డబ్బులు లేవు కదా, దేవుడు సమకూర్చాడు అనుకుంటాడు. కొంతవరకు బాగానే ఉంటుంది, తర్వాత పీడిస్తారు, నా డబ్బులు నాకు ఇచ్చేయి. లేని సమయంలో పీడిస్తూ ఉంటారు, ఇచ్చేయి, అయ్యా ఈరోజు లేవు తర్వాత ఇస్తానంటే, వల్ల కాదు, నువ్వు ఇవ్వాల్సిందే. అంటే ఈ జనాంగం ఎవరో, పీడించే జనాంగం ఎవరో? సాతాను సమూహము. అయ్యో పాప తర్వాత ఇస్తారులే అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉండదు. కష్టాల్లో ఉన్నారేమో, తర్వాత ఇస్తారనే మనసు రాదు. ఎందుకంటే వాళ్ళు పీడించే మనస్తత్వం వచ్చేయాల. ధనం మీద ఆశపడేవాడు ఏమవుతాడంటే, ధనాపేక్షకు లోబడేవాడు పరలోకానికి వెళ్ళలేడు. ఒంటే సూది బెజ్జల్లో దూరటం సులువు అంట, కానీ ధనవంతుడు వెళ్ళలేడు. దానికి ఆధారం ఎవరంటే లోతు భార్యే. లోతు భార్య ఏం చేసింది? దేవుడు వద్దు, దూతల ద్వారా చెప్పాడు, వెనక్కి తిరగకుండా మీరు పరిగెత్తండి, ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు ఈ సొదొమ గొమొర్రా అనగానే ఆమె ఎందుకు వెనక్కి తిరిగింది? అమ్మో నా ఇల్లు ఎక్కడ ఏమైపోయిందో, అన్నీ కాలిపోతున్నాయేమని తిరిగింది. దేవుడు తిరగొద్దు అన్నాడు. లోతు తిరిగాడా? లోతు పిల్లలు తిరిగారా? కానీ ఏమికి ఎందుకు తిరగొద్దు అనే ఒక్క మాట చెప్తే వినాలి. ఇప్పుడు తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. నిర్లక్ష్యం. రెండోది ఆశ. అమ్మో నాది ఇల్లు ఏమైపోయింది, అమ్మో నాకున్న బంగారం ఏమైపోయింది, వెండి ఏమైపోయింది, నేను కట్టుకున్న ఇల్లు ఏమైపోయిందని నువ్వు అటు తిరుగుతున్నావు. తిరిగావు, ఏమైపోయావు? ఈరోజు సాక్ష్యంగా ఉండిపోయింది ఉప్పు స్తంభంలో. అర్థమవుతుందా? ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు అదే చెప్తున్నాడు. ఆశపడకు, ఈ లోకములో ఉన్నది ఏది నీకు శాశ్వతం కాదు, అది కొంతకాలమే. ఒక ఊరు వెళ్ళామనుకో, ఒక బస్సులో కొంత ఊరు వెళ్ళామనుకో, ఆ ఊరు నీది అయిపోద్దా? లేదా బస్సు ఎక్కింది నీది అయిపోతుందా? అవుదుగా. ఏది నీది కాదు. దేవుడు వాక్యమే సెలవిస్తుంది, రేపన్నదే నీది కాదు. ఇక ఏది నీకు, ఏ వస్తువు నీది అవుతుంది? ప్రతిసారి ఇది నాకు ఇల్లుంది, ఏం నీకుంది? దేవుడు ఇవ్వకుండా నీకు జాగా కడ ఉండదు. దేవుడు ఇవ్వకుండా నీకు బట్టలు ఉండవు. మనం అడుక్కునే వాళ్ళని చూస్తే చిచ్చి అంటాం, కానీ రోజు మన దేవుణ్ణి ఏం చేస్తాం? అడగదామా?
ఎవరైనా ఇంట్లోకి అడుక్కునేవాడు వచ్చాడానికి వచ్చి చిచ్చి వాసన వచ్చేస్తుంది వెళ్ళిపోండి అంటారు. కానీ మనం కూడా అడిగే వాళ్ళమే కదా, వాళ్ళకి మనకి తేడా లేదు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు పరిస్థితి అదే జరిగింది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమైపోతుంది? ఇప్పుడు తన ఆత్మను అణిచి, ఆత్మలో ఉన్న దేవుని ఆత్మను తీసేసుకుంటున్నాడు. ఇప్పుడు సంసోను పరిస్థితి ఏమైపోతుందంటే దిగజారిపోయింది, సాతాను చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు రావాల్సిన శక్తి ఎవడెత్తుకు వెళ్ళిపోతున్నాడు? దేవుని వాక్యంలో ఏం రాయబడి, విత్తిన విత్తనాలు ఏమైపోతున్నాయి? పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. ఇప్పుడు మందిరంలో ఉన్నంత వరకు వాక్యం అబ్బా ఎంత చక్కగా చెప్పారా అంటావు, బయటకు వచ్చేసరికి ఎందుకు మర్చిపోతున్నావు? బయటకు వచ్చిన తర్వాత నాన్న ఈరోజు ఏం వాక్యం చెప్పారంటే ఎందుకు మర్చిపోతున్నావు? అర్థమవుతుందా? నీ వాక్యాన్ని నువ్వు బలహీనుడు కాబట్టి నీకు ఇచ్చిన వాక్యం ద్వారా ఆడు బలపొందుకుంటున్నాడు, నీవు బలహీనమైపోతున్నావు. అందుకే నీ హృదయంలో ఏముండాలన్నాడు? వాక్యం అనే పలకలు ఉండాలా. వాక్యాన్ని ధ్యానించు, దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దావీదు కీర్తనాకారుడితో దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించమని ఎందుకు చెప్తున్నాడంటే, ఈ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఇక సాతానికి చోటు ఉండదు. ఈరోజు నువ్వు వాక్యం వినలేకపోతున్నావు, దేవుని మాటలు వినలేకపోతున్నావు. ఇప్పుడు సంసోను పరిస్థితి ఎలా ఉందో నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక స్త్రీ ఒక పాపము కలిగిన స్త్రీ దగ్గర పడుకున్నాడు. ఎవరు? పరిశుద్ధుడు, న్యాయాధిపతి, దేవుని సేవకుడుగా 20 సంవత్సరాలు పాలించిన వాడు ఇప్పుడు ఒక స్త్రీ దగ్గర పడుకున్నాడు, తొడ మీద పడుకున్నాడు. దేవుని పాదాల దగ్గర ఉండాల్సిన ఎక్కడున్నాడు? ఇప్పుడు సాతాను తొడ మీద పడుకున్నాడు. నిద్రపోవడం, పడుకో నీది నేను లాగేసుకోబోతున్నా, నీ బలాన్ని నేను లాగేసుకోబోతున్నా. ఇప్పుడు ఏమైపోయాడు సంసోను? ఏం జరిగిందో చూద్దాం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు మేలుకొని ఎప్పటిలాగానే నేను బయలుదేరి విడజిమ్ముకున్నాడు. ఏమన్నా ఆ జుట్టుని విడజిమ్ముకున్నాడు ఎప్పటిలాగానే. కానీ ఆ జుట్టు ఉందా? ఆ జుట్టు కత్తిరించేసింది. ఇంకేముంది? రహస్యాన్ని చెప్పేశాడు. ఆ రహస్యం చెప్పగానే అది కట్ చేసేసింది. ఇక జుట్టు ఇక ఫిలిష్తీయులు రాగానే కోప్పడ్డాడు. ఏదో ఆ జుట్టు కనపడతా అంటే దేవుడు అక్కడ ఏమని రాయబడి చూద్దాం. అయితే యెహోవా తన్ను ఎడబాసినని అతనికి తెలియదు. దేవుడు నువ్వు దూరం అవుతున్నావని నీకు తెలియదు. అనుకుంటా ఉంటావు నేను ప్రార్థన చేస్తున్నాగా, వాక్యం వింటున్నానుగా, అన్నీ బాగానే ఉంటున్నాయి, నేను దేవుడికి దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నావు. నీవు దేవుడికి దగ్గరగా ఉంటే నీలో క్రియలు కనబడతాయి, మంచి అలవాట్లు కనబడతాయి, తల్లిదండ్రుల మాట వింటావు, అల్లరి చేయకుండా ఉంటావు. నీలో కనబడతలేదంటే నువ్వు దేవుడికి దగ్గరగా లేవు. తల్లిని ఏడిపించేస్తున్నావు, తండ్రిని ఏడిపించేస్తున్నావు, నీ బంధువులు మిత్రులను అందరినీ ఏడిపించేస్తున్న వాడిగా నువ్వు ఉన్నావంటే కేవలం నువ్వు సాతాను సంబంధువే. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఫిలిష్తీయుల పరిస్థితి ఏమైపోతుంది? అక్కడ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. దొరికేశాడు సంసోను. ఇక వాళ్ళ ఆనందం ఇంకా ఎక్కువైపోయింది. ఇక 1000 మందిని చంపిన బలాఢ్యుడు ఇప్పుడు పిల్లైపోయాడు. సింహంగా ఉండేవాడు ఇప్పుడు ఏమైపోయాడు? పిల్లైపోయాడు. ఎగతాళి చేస్తున్నారు. ఇక ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కనులను ఊడదీశారు. ఇక ఏ కళ్ళు అయితే నువ్వు చూసావో సాతాను ఏం చేశాడు? ఇప్పుడు ఆ కళ్ళును మూసేయడం కాదు, ఆ కళ్ళు పొడి చేశారు. ఈ కళ్ళతోనేగా నువ్వు చూసావు, ఢిల్లీలోని చూసింది ఈ కళ్ళతోనేగా, ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి ఈ కళ్ళతోనేగా నువ్వు చూసావు, మా మీద ప్రగల్భాలు పలికింది ఈ కళ్ళతోనేగా. ఇప్పుడు ఈ కళ్ళు ఏం చేశాడు? పొడి చేశాడు.
అందుకే దేవుడు ఏమంటాడు, నేత్రాశ జీవపు డంబం అన్నది ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు నువ్వు కళ్ళతో ఏదైతే చూస్తావో దాన్ని ఆశిస్తున్నావో నీ కళ్ళు నువ్వే పొడుచుకుంటున్నావు. నీకున్న కుటుంబాన్ని నువ్వే కూల్చుకుంటున్నావు. నువ్వు కళ్ళతో ఏ పాపం చేస్తున్నావో ఆ కళ్ళు నిన్ను ఒక రోజున ఏం చేస్తాడంటే సాతాను పొడిచేస్తాడు. ఇన్నాళ్ళు నా మాట విన్నావు కాబట్టి దా అని ప్రేమగా మాట్లాడి తర్వాత పొడిచేస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే నీ అంత బలవంతుడు లేడు, నీ అంత గొప్పవాడు లేడని ఎంతో నిన్ను పొగుడుతూ ఉంటాడు. నువ్వేమో దానికి ఉబ్బు తప్పిపోతావు. తర్వాత ఏం చేస్తాడంటే వెనక నుంచి పొడిచేస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో ఏమని ఉందంటే, సొలొమోను ఒకటే మాట అన్నాడు, పొగిడేవాడు నిన్ను పొడిచేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు ఊహించావు అన్నా, నువ్వు అంత గొప్పవాడు లేవు, అబ్బా నువ్వు ఎంత దానకరుణుడివి, అది ఇదని నిన్ను పైకెత్తేస్తాడు. తర్వాత వెనకాల నుంచి గోతులు తెస్తాడు. ఈరోజు అదే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు సంసోను కళ్ళు బహుశ్రేష్టం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు కళ్ళు పోయినాయా? కళ్ళు ఎవరైనా పొడిచారా? ఫిలిస్తీయులు అంతమంది చంపుతున్నప్పుడు వాళ్ళ దగ్గర బల్లాలు లేవా? అప్పుడు ఏమైనా పొడిచారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పడ్డాడు? దేవుడికి ఇష్టం లేని భయంకరమైన వ్యభిచార స్థలములోకి, గాజా అనే ప్రాంతంలోకి వెళ్ళి పడ్డాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి పడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన బలము పోయింది, ఇప్పుడు కళ్ళు కూడా పోయినాయి. కళ్ళు కూడా పోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం. అప్పుడు ఫిలిస్తీయులు అతను పట్టుకొని అతని కన్నులు ఊడదీసి కన్నులు పీకేశారు. గాజాను అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యలో అతను బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు శారము చేయబడిన తర్వాత ఏం జరిగిందంటే, బందీ గృహములో తిరగలి విసురుతున్నాడంట. బలవంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? బందీ అయిపోయాడు. అంటే ఇప్పుడు నరకంలో తిరుగుతున్న, నరకం అనే ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నరకం అనే స్థలములో నలిగిపోతున్నాడు. అక్కడ తిరగలి, అక్కడైతే మామూలుగా ఆవులో ఎద్దులో దానికి పెట్టి తిరగలి తిప్పుతాడు, కానీ ఇప్పుడు మనిషికే పెట్టి తిరగలి తిప్పుతున్నారంట. పెద్ద తిరగలి, నూనె గానుగులు లాంటి తిరగలి తిప్పుతూ కష్టపడుతున్నాడు. అక్కడ నలిగిపోతున్నాడు. ఒక పక్క మాటలు, సంసోను ఎగతాళితనం మాటలు, ఒక పక్క శరీరం నలిగిపోతుంది, రెస్ట్ లేకుండా తిప్పుతూనే ఉన్నాడు. రోజంతా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నాడు. అంటే బాగా నలగొట్టేస్తున్నాడు. నువ్వు సాతాను చేతిలో పడితే అట్లా నలిగిపోతావు అంతే. ఈ తిరుగుళ్ళు, ఇది తిరగళ్ళ తిప్పడం అన్నది ఎక్కడైనా సంసోను చేశాడు? అక్కడ దేవుడి సమ్ముఖంలో ఉన్నప్పుడు చేశాడా? అందరికీ చక్కగా దేవుని మాటలు చెప్పి న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ఉన్నాడు హ్యాపీగా. ఎప్పుడైతే సాతాను చేతిలో చిక్కాడో ఇక అయిపోయాడు, ఇక నలిగిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సంసోను? ఏడుస్తున్నాడు. ఏడవటానికి కూడా కళ్ళు లేవు, కానీ నలిగిపోతున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు సంసోను. కష్టపడతా ఉంటే అంటే దేవుడు చూశాడు అన్నమాట. సంసోను ఏడుస్తూ ఉంటాం, సంసోను పడుతున్న బాధను చూసి మళ్ళీ తనకు తెలియకుండానే మళ్ళీ జుట్టు మొలవటం జరిగింది. ఏం జరిగింది? అతడు బందీ గృహంలో తిరగలి విసురుడు వాడాను. అయితే అతను శారము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలు పెట్టాను. ఏదైతే పశ్చాత్తాపడుతున్నాడో దేవుడు చూశాడంతే. సంసోను పశ్చాత్తాపడినాడు కాబట్టి, అందుకే దేవుడు ఏమంటాడంటే, నీతిమంతులు 7 మార్లు పడినను నేను లేవనెత్తుతానంటున్నాడు. ఎవరిని? పశ్చాత్తాపడేవాడు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. సాతాను చేతిలో నలిగిపోతున్నానయ్యా, నేను అల్లాడిపోతున్నానని ఏడుస్తూ దేవునికి మొరపెట్టుకుంటున్నాడు తన తప్పుల్ని. అందుకే దేవుని వాక్యాల్లో ఏమన్నా ఉంటుందంటే, నీ తప్పులను మొరపెట్టుకుని ఏమయ్యాడు? తర్వాత
మొరపెట్టడం మొదలుపెట్టాడు. దేవుడికి మొరపెట్టగా తన బలం తనకి మళ్ళీ వచ్చేస్తుంది. తన బలం మళ్ళీ వచ్చేస్తుంది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే 23వ వచనం ద్వారా చదువు. ఫిలిష్తీయుల సర్దారు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించినని చెప్పుకొని తమ దేవతకు దాగోనుకు మహాబలి అర్పించుటకు పండగ ఆచరించుట కూడుకునిరి. ఏమైంది? ఫిలిష్తీయులు మన దేవుడు, మన దేవత దాగోను అనే ఒక దేవత ఈ యొక్క బలాఢ్యుడు మనకు అప్పచెప్పించింది. అర్థమవుతుందా? ఇప్పుడు అవమానం ఎవరికి వస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈ దయ్యపు సమూహము ఫిలిష్తీయులు ఏమంటున్నారు? మన దేవుడు మనం ఆరాధించే దేవత మనల్ని అప్పగించిందని ఆనందపడిపోతున్నారు. పండగ ఆచరించే మొదలుపెట్టారు. మొత్తం దేశమంతటా ఫిలిష్తీయులందరికీ చాటింపేశారు. ఇదిగో బలాఢ్యుడు ఇప్పుడు పిల్లైపోయాడు, మన దేవత మనకు అప్పగించింది. ఇప్పుడు ఏ కళ్ళుతో చూసి ఓ బలాన్ని ఇది అనుకున్నాడు, ఈ తుటి ఎముకని ఇరిచాడు. అలాగే ప్రతి ఒక్కరిని 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపేశాడు, ఇప్పుడు మనకు దొరికాడు అని పండగ చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ సంసోను ఏం చేస్తున్నాడు? దేవుడితో పశ్చాత్తాపంతో ఉన్నాడు. నేను చేసిన తప్పే నాయన, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. వీళ్ళకి అది తెలీదు. అప్పుడు ఏం జరుగుతుందంటే రేపు చెప్తాను. సరే. జనులు సంసోను చూచినప్పుడు మన దేశము పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడు, మన శత్రువు, మన దేవతను స్తుతించండి. ఇప్పుడు దేవుని ఆరాధించాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే దయ్యాలను స్తుతిస్తున్నారు. సంసోను దొరికాడు, ఈ దేవత వల్ల అందరూ స్తుతించండి అంటే ఇలా పండగ ఆచారం ఎలాగ ఉంటుందంటే ఇక ఆనందంతో ఇక తాగటం, తిరగటం, గంతులేయటమే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వారు హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించదము రండని సంసోను బందీ గృహములో పిలవనంపిరి. సంసోను దగ్గర తీసుకొచ్చేదిగా మా దేవత నిన్ను అప్పగించేసింది. ఇప్పుడు సంసోను ఇంకా ఏడ్చేస్తున్నాడు. దేవా చూసావా, నీ పిల్లవాడిని ఇలా ఏది ఇచ్చేస్తున్నారని ఏడ్చేస్తున్నాడు. సంసోనికి తెలుసు బలం వస్తుందని, కానీ సమయం వెయిట్ చేస్తున్నాడు. ఆ తల ఎంటుకలు మొలుస్తున్నాయని సంసోనుకు తెలీదా? తెలుసు, కానీ ఒక సమయం వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ ఇప్పుడు సంసోను ఏం చేయాలి? చంపాలి. దేవుడు ఎప్పటి నుంచో టార్గెట్ ఎట్టు కూర్చున్నాడు. ఇప్పుడు ఈ బలవంతుడు ఏమవుతున్నాడు అందరి ముందు? రేపు సాతాను కూడా అలాగే చేస్తాడు. నరకల్లో తీసుకెళ్ళి ఈడే మన మాటిని దేవుణ్ణి వదిలేసి వచ్చేసాడు. ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి వదిలేసేసి మన కోసం వచ్చేసాడు. ఇదిగో ఈయన్ని తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పి ఇక మనసుని అందరినీ బాధ పెట్టి, అంటే ఇప్పుడు సంసోను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే నరకము కలిగిన స్థలంలో ఉన్నాడు. నరక వేదన అనిపిస్తున్నాడు. ఒక పక్క కొడుతున్నారు, ఒక పక్క మాటలు అంటున్నారు, ఇక నలిగిపోతున్నాడు. అర్థమవుతుందా? నలిగిపోతున్నాడు, చాలా వేదన పడుతున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని తప్ప దేవుని స్తుతించాల్సిన ఈ మనుషులు దేవతను స్తుతించడం మొదలు పెట్టారో సంసోనికి ఇక కోపం రగిలిపోతుంది. ఏం జరిగిందో చూద్దాం. వారు అతన్ని చూచి గుడి స్తంభాల మధ్య అతన్ని నిలబెట్టి పరిహాసము చేయగా నవ్వుతున్నారు అందరూ. ఇదిగో ఈ దేవతని ఇక్కడ నేను బలిస్తాం. ఎక్కడ? పరిహాసం చేస్తున్నారు. ఈ దేవాలయములో ఉన్న దేవత, ఈ దాగోను దేవతే నిన్ను పట్టించింది, నీ బలాన్ని మాకు. ఇప్పుడు అక్కడ ఎవరు? ఆ దేవత అంటే ఎవరు? ఇప్పుడు ఆ ఢిల్లీలే కదా.
ఇప్పుడు ఆమె ఆడమ్మయ్యగా చేసింది అది, పాపపు స్త్రీగా చేసింది అది. ఇప్పుడు సంసోను అక్కడేగా పట్టబడ్డాడు. ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నాడు? దేవతని, అంటే ఆ స్త్రీని పూజిస్తున్నారు, ఆ దాగోని దేవతని. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, అక్కడ ఏం జరిగిందంటే వారు అతని చూచి గుడి స్తంభాల మధ్య అతన్ని నిలబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లా నేను, ఈ గుడి ఆధారమున స్తంభము నన్ను తడవనంపించి విడిపింపు. ఏమన్నాడు? ఈ గుడికి మెయిన్ స్తంభాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థలానికి నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. ఎవరిని? బంట్రోతిని. పక్కన ఉంటారు కదా, అపహాసం చేస్తున్నప్పుడు పక్కన నిలబడి ఉంటారు కదా బంట్రోతులు, ఇంత లావుగా ఉంటారు బంట్రోతులు. తీసుకెళ్ళండి అని బ్రతిల్లో ఆడుతున్నాడు అక్కడ. నేను వాటి మీద ఆనుకొందును, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండెను. బాగా చాలామంది జనాలు వచ్చేసారు. ఇక సంసోను బలిపోతున్నారని చెప్పి ఒక ఆనందంతో ఆ దేవత, అక్కడున్న ఫిలిప్తీయులు చాలామంది వచ్చేసారు. ఎంతమంది వచ్చేసారు? చాలామంది వచ్చేసారు. వారి సంసోను ఎగతాళి చేయి గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచిచుండి. అప్పుడు సంసోను యెహోవా దయచేసి అప్పుడు సంసోను ఇక ప్రార్థన చేస్తున్నాడు. తీసుకెళ్ళారు, అక్కడ 3,000 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ గుడి నిండా నిండిపోయింది సంసోను కోసం. చాలామంది వచ్చారు ఆ పట్టణం ప్రదేశాల్లో అందరూ. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసు. ఇక ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం చేశాడు? అదే చేస్తున్నాడు. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము, నా 2 కనుల నిమిత్తము ఫిలిప్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనిమ్మని యెహోవాకు మొరపెట్టగా. ఏం చేశారు? దేవునికే మొరపెట్టాడు. మొరపెట్టగా నీకు సంసోను బలము తిరిగి వచ్చేసింది. ఇక ఆ 2 స్తంభాలని గట్టిగా తొయ్యటం మొదలు పెట్టాడు. ఏం చేశాడో చూద్దాం. ఆ గుడి ఆధారమునకు 2 స్తంభాలు ఒక్కదానితో కుడి చేతితో ఒకదాని ఎడమ చేతితో పట్టుకొని నేను ఫిలిప్తీయులు చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గట్టిగా నొక్కాడు, అంతే. ఆ గుడి సరిహద్దుల మీద దానిలో ఉన్న జనులందరి మీద పడింది. మొత్తం అందరూ చచ్చిపోయారు. సంసోను కూడా చచ్చిపోయాడు. సంసోను కూడా అదే అన్నాడు, వీళ్ళతో నేను కూడా చనిపోతాను, ఈ పాపిష్టోడు ఉండకూడదు, కానీ వీళ్ళకు కూడా ఉండకూడదు. దేవుడు కోరుకున్నాడు సంసోనుడు, నాలాంటి పాపిష్టోడు బ్రతకూడదు, వాళ్ళు బ్రతకూడదని కోరుకున్నాడు. ఒక్క అవకాశం. అందుకే ఏమైపోయాడు సంసోను యొక్క ఏ తల్లిదండ్రికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు ఫిలిప్తీయులు అందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. అర్థమవుతుందా? సంసోను పాపంలోకి వెళ్ళకుండా ఉంటే దేవుడు కాపాడేవాడు, కానీ పాపం చేసిపోయాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే పాపము చేయకు. అది ఘోరమైనది ఆ పాపం. ఇలాంటి ఘోరముగా దేవుడు ఎందుకు పుట్టించాడు? తన ప్రజల్ని రక్షించుట కొరకు పుట్టించాడు. కానీ ఇతను ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉండదు. దేవుడి చెప్పిన మాట విను. వినుట వల్ల విశ్వాసం వస్తే ఆ విశ్వాసాన్ని నీ దగ్గర కాదు అనేక మందికి పంచిపెట్టు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. పాపము బహు ఘోరమైనదే, అది నీకు తెలియకుండానే నిన్ను చుట్టి పడేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం.
సంసోను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరణమయ్యేవాడు కాదు. కానీ ఏమైపోయాడంటే పాపంలో పడిపోయాడు. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, సంసోను వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపం, పరిశుద్ధుడే కానీ పాపంలో దిగజారిపోయాడు. ఏం చేశాడు? నీవు దేవుని మందిరంలోకి వెళ్తున్నా, నీవు నీతిమంతుడివే కానీ ఎక్కడో పాపం చేస్తున్నావు, అందుకే ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు సంసోను ప్రార్థన చేస్తున్నాడా? ఎప్పుడు చేశాడు? అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి గడియలో చేశాడు. అయినా దేవుడు వదిలిపెట్టాడా? తన బలాన్ని ఇచ్చాడు. తనకున్న ఎందుచేతను ఈ భూమి మీద వచ్చాడో అది నెరవేర్చాడు. దేవుడే నెరవేర్చాడు. దేవుడే బలం ఇవ్వకపోతే ఆ స్తంభాలు బద్దలు కొట్టేవాడా? అందుకే దేవుడు అన్నాడు, నీ ప్రార్థనా శక్తిలో అంత బలం ఉంది. కష్టాల్లోనా ఇబ్బందుల్లోనా దేవుణ్ణి నిన్ను మర్చిపోయే దేవుడు కాదు ఆయన. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. అందుకే ఈ రాత్రి చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సంసోను వలె కాక దేవునికి విధేయుడై ఉంది. దేవుని మాట వినండి. ఎక్కడ ఏ స్థలంలోకి వెళ్తున్నావో అక్కడ దేవుణ్ణి అడుగు, అయ్యా నేను పలానా స్థలానికి వెళ్తున్నా, అది నీ చిత్తమా కాదా? నేను పలానా ఉద్యోగానికి వెళ్తున్నా, అది నీ చిత్తమా కాదా? అడిగి వెళ్ళాలి. దేవుడు అక్కడికి వెళ్ళగానే నీకు సూచనలు చూపిస్తాడు. ఇది నీ దేవుని చిత్తం కాదేమో అని వెనక్కి నువ్వే వస్తావు. దేవుని చిత్తం అయితే అక్కడ ఉండనిస్తాడు. ఇప్పుడు సంసోను ఏం చేశాడు? ప్రార్థన చేసి వెళ్ళాడు అక్కడికి, గాజా ప్రాంతానికి. ఎలా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏ స్థలంలోకి వెళ్తున్నావు? పరిశుద్ధుడవే కానీ ఏ పాపము తలంపుల్లో ఉంటున్నావు? దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి. సంసోను వలె నువ్వు కూడా అయిపోతావు, అందుకే బయటకు వచ్చేయి. అందుకే బయటకు వచ్చే అన్నాడు. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాట విని వదిలిపెట్టద్దు. అనేక మందికి ఈ వాక్యాలను షేర్ చేయండి. అనేక బిడ్డలకు దేవుడిచ్చిన నీ తలాంపులు వాడిపెట్టు. ఎందుకంటే సమయము కొద్ది దినాలు మాత్రమే ఉన్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాడు.